హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 21వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను మన పోటీ పరీక్షల దృష్ట్యా మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఒక పురస్కారం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2025. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీనికి 2025 సంవత్సరం గాను మోహన్ లాల్ అనే అగ్ర కథానాయకుడు అన్నమాట. ఇతను మలయాళంకి చెందినటువంటి వ్యక్తి మోహన్ లాల్. ఇతను నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అన్నమాట. అయితే ఇతను 350కి పైగా సినిమాలను చేయడం జరిగింది. సో అయితే ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఎందుకు ఇస్తారు అంటే భారతీయ సినిమాలలో విశిష్టమైనటువంటి సేవలు అందించిన వ్యక్తికి గాను ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇస్తారు. అయితే దీని నేపథ్యం చూసినట్లయితే దాదాసాహెబ్ ఫాల్కే ఇతని పేరు మీదగానే పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇతను 1913వ సంవత్సరంలో తొలి భారతీయ నిర్మాత అన్నమాట. ఓకేనా, 1913లో ఇతను నిర్మాత. సో ఇతని పేరు మీద కానీ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఇతని భారతీయ సినిమాకి పితామహుడుగా కూడా పిలవడం కూడా జరుగుతుంది ఇతన్ని. అయితే ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే సంవత్సరం 1969లో దేవికా రాణి అనే నటికి ఆ రోజు ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఏదైతే ఉందో దీన్ని ఇవ్వడం జరిగింది. అయితే 2023 సంవత్సరంలో వహీదా రెహమాన్ అనే అతనికి ఈ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం దక్కింది. అయితే ఈ 2025లో మాత్రం మోహన్ లాల్కి ఈ పురస్కారం లభించింది, గుర్తుపెట్టుకోండి. అయితే 71వ జాతీయ పురస్కారాల ప్రధానోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తారీఖున ఈ పురస్కారానికి ఇవ్వడం జరుగుతుంది. అయితే మోహన్ లాల్ నేపథ్యం చూసినట్లయితే 2001లో పద్మశ్రీ అవార్డు అదేవిధంగా 2019లో పద్మభూషణ్ అనే అవార్డులను మన భారత ప్రభుత్వము ఇచ్చి ఇతనికి సత్కరించడం జరిగింది. సో ఇది దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2025లో మోహన్ లాల్కి సంబంధించినటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏపీకి సంబంధించినటువంటి ఒక పురస్కారమే వచ్చింది. ఏపీకి స్కోచ్ గోల్డెన్ పురస్కారం. అయితే పోటీ పరీక్షల కోసం బీసీ అభ్యర్థులు, బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సామాజిక భద్రత విభాగంలో ఈ అవార్డు అన్నది లభించింది. ఏపీకి స్కోచ్ గోల్డెన్ అవార్డు పురస్కారం లభించింది. ఎందుకంటే బీసీ నిరుద్యోగ యువతలకు ఉచిత శిక్షణ ఇచ్చినందుకు గాను ఈ పురస్కారం దక్కింది. ఓకేనండి. నెక్స్ట్, ఇంకో అంశం, కోల్ ఇండియా సిఎండిగా తెలుగు తేజం అన్నమాట. ఇతను విశాఖ జిల్లాకి చెందిన సాయిరామ్ అనే అతను కోల్ ఇండియాకు సిఎండిగా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్, ఒక చట్టం గురించి చూద్దాం. పని మనుషుల కోసం ప్రత్యేక చట్టం తేనున్నట్లు కర్ణాటక ప్రకటించిందన్నమాట. అంటే పని మనుషుల కోసము ఎవరైతే పని మనుషులు ఉంటారో వారి కోసము ఒక చట్టము కర్ణాటక ప్రభుత్వం అతి త్వరలో తేనుందన్నమాట. అయితే ఎవరైతే ఈ పని మనుషులు ఉంటారో, ఇంట్లో పనిచేస్తారు కదా, ఆ పని మనుషుల యొక్క కనీస వేతనాలతో పాటు, కనీస మినిమం స్కేల్తో పాటు వారి యొక్క సామాజిక భద్రతకు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకువస్తున్నామని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇది అప్కమింగ్ రావచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇది అంతర్జాతీయ అంశం కింద మనకు ఒక అంశం, అమెరికాకు సంబంధించినటువంటి వీసాకు సంబంధించింది. H1B వీసాను ఈ వీసా వల్ల మన భారతీయులకు ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిపై ప్రభావం పడుతుంది. ఇటీవల అమెరికా విధించినటువంటి H1B వీసా గురించి వార్తల్లో రావడం జరిగింది. అయితే ఈ H1B వీసాను ఎవరైతే అత్యున్నతమైనటువంటి నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాకు
వెళ్ళేందుకు ఈ H1B వీసా పథకాన్ని తెచ్చినట్టు ట్రంప్ ప్రకటించాడు అనమాట. ఈ H1B వీసా ఎవరికి అంటే అత్యున్నత అంటే మంచి నాలెడ్జ్, నైపుణ్యం ఉన్న వ్యక్తులకు అమెరికాను పిలిపించి వారి యొక్క కంపెనీలోని పని చేయించుకోవడానికి ఈ వీసా జారీ చేస్తారు. సో దీని వీసా రేట్లు పెంచేయడంతో అక్కడ ఇది వార్తాంశంగా రావడం జరిగింది. అయితే ఇది నైపుణ్యం కోసం నియమించిన పథకమే, కానీ ఇది దుర్వినియోగంకి పాల్పడుతుంది అనే కారణంతో H1B వీసాపై వేటు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది భారత ఐటీ ఉద్యోగులపై ప్రభావం అధికంగా పడవచ్చు అన్నమాట. అంటే మన ఐటీ సెక్షన్కి సంబంధించిన వాళ్ళ యొక్క విదేశాలకు నైపుణ్యం ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి ఉన్నతమైనటువంటి సంస్థల్లో లేదా కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి సో వాళ్ళకిపై ప్రభావం పడుతుంది. అంటే ఎక్కువ మొత్తంలో అనమాట రేటు పెంచడం జరిగింది. ఓకే, H1B వీసా ఇది అమెరికాకు సంబంధించినటువంటి వీసా. ఓకేనండి, ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా దీన్ని మనం పరిగణించడం జరుగుతుంది. ఓకేనండి, సో ఇలానే మన యొక్క ప్రవీణ్ స్టడీ హబ్లో డైలీ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా అందించడం జరుగుతుంది. కావున మన యొక్క ప్రవీణ్ స్టడీ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా లింక్ను ఫార్వర్డ్ చేసి మా యొక్క ఛానల్కి సపోర్ట్ చేయగలరని కోరుచున్నానండి. ఓకే, థ్యాంక్ యూ.